నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రమాణాలతో కూడిన విద్య పూర్తవగానే అత్యధిక వేతనంతో కొలువు. ఇవి సగటు భారతీయ విద్యార్థుల ప్రాధాన్యాలు. ఈ క్రమంలోనే మంచి భవిష్యత్తు కోసం విదేశీ బాట పడుతున్నారు. అదే వ్యామోహం వారిలో కొందరిని కష్టాల పాలు చేస్తోంది. విదేశీ విద్యపై తల్లిదండ్రుల వల్లమాలిన అభిమానం, ఉన్నత విద్యపై అవగాహన లేకుండా ప్రయాణమవుతున్న యువత అత్యుత్సాహం వెరసి ప్రస్తుతం అదో సామాజిక సమస్యగా పరిణమిస్తోంది. మా పిల్లలు అమెరికాలో చదువుతున్నారని గొప్పగా భావించడానికే ప్రాధాన్యమిస్తున్న తల్లిదండ్రులు అక్కడి విశ్వవిద్యాలయాల తీరుపై అవగాహన కోసం ఏమాత్రం ప్రయత్నించట్లేదు. ఫలితం గుర్తింపు లేని విద్యా సంస్థల్ని నమ్ముకుని అమెరికాలో అడుగుపెడుతున్న భారతీయ విద్యార్థులు వేధింపులకు గురవుతున్నారు. అంతర్జాలం సహా అమెరికా సమాజం దృష్టికి రాకుండా అక్కడి ప్రభుత్వం నిషేధిత సంస్థల జాబితాలో పెట్టిన వాటిపై అవగాహన లేక ఆయా విశ్వవిద్యాలయాల మాటల బురిడిలో పడిపోతున్నారు. తల్లిదండ్రులకు ఆర్థిక నష్టం, విద్యార్థులకు ఆవేదన మిగుల్చుతున్న ఈ పరిణామాలే జర భద్రమనేలా చేస్తున్నాయి. అమెరికా నా కలల దేశం. చదువుకుంటే అమెరికా లాంటి దేశంలో చదువుకోవాలి. ఎందుకంటే చదువుకు చదువు, సరదాల్ని ఆస్వాదించడానికి సరైన చోటు. ఎలాగైనా అమ్మానాన్నల్ని ఒప్పించి అమెరికా చెక్కేయాలి. అవసరమైతే అక్కడ పార్ట్ టైం ఉద్యోగం అయినా చేస్తా. ఇది సగటు భారతీయ విద్యార్థి కోరిక. అమెరికాలో చదువుకుంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది. జీతం బోలెడంత వస్తుంది. పిల్లలు రాజులాగా బతకొచ్చు. అందుకోసం అప్పు చేసైనా పిల్లలను అమెరికా పంపిస్తాం. ఇది సగటు భారతీయ తల్లిదండ్రుల అభిలాష. ఈ కోరికలే భారతీయ విద్యార్థుల పాలిట శాపమవుతున్నాయి. ఈ ఆకాంక్షలే విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటే ఉద్యోగావకాశాలు పోటీపడి వస్తాయి. కావాలంటే వాటికి తగ్గ ఏర్పాటు మేం చేస్తామని చెప్పే ఏజెంట్ల మోసపూరిత మాటల్ని నమ్మేలా చేస్తున్నాయి. విదేశాల్లో చదువుకోవడాన్ని చాలామంది విద్యార్థులు గొప్పగా భావిస్తున్నారు. ఎలాగైనా అక్కడి విద్యాసంస్థలో ప్రవేశం సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆస్తులు అమ్మైనా అక్కడికి వెళ్లాలన్న కాంక్షతో లక్షలు కుమ్మరించి కన్సల్టెన్సీల మాయాజాలంలో పడిపోతున్నారు. విదేశాల్లోని వర్సిటీల చరిత్ర, వాటికి అక్కడ ప్రభుత్వ గుర్తింపు, ఇతర అనుమతుల విషయాలు పట్టించుకోవడం లేదు. అసలు విషయం తెలిసి తలపట్టుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ తతంగం దశాబ్దాలుగా జరుగుతున్నా మనవారి ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. అమెరికాలో చదువుకోవాలని బయలుదేరి అష్టకష్టాలు పడుతున్న తెలుగు విద్యార్థులది అదే దయనీయ పరిస్థితి. మన దేశంలో అమెరికా యూనివర్సిటీలో చదువుకునేందుకు కన్సల్టెన్సీలు తప్పుడు ధృవపత్రాలు జతపరిచి విద్యార్థులను యూనివర్సిటీలకు పంపుతున్నట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. అమెరికాలోని కుప్పలు తెప్పలుగా ఉన్న 4500 విశ్వవిద్యాలయాల్లో పేరున్నవి 500 మాత్రమే. మిగిలిన సంస్థలు విద్యార్థుల ఫీజుల కోసం ఆశపడేవే కాబట్టి వారు విదేశీ విద్యార్థుల కోసం వేచి చూస్తారు. అందుకే ఆ విశ్వవిద్యాలయాల తరపున విద్యార్థులకు యుఎస్ వీసా త్వరగానే వచ్చేస్తుంది. అదే అవకాశంగా తీసుకుంటున్న కన్సల్టెన్సీలు తప్పుడు ధృవపత్రాలు పెట్టి విద్యార్థులను విదేశాలకు పంపిస్తున్నాయి. ఈ తతంగం ఇన్నాడూ బాగానే జరిగింది. ఇటీవల పారిస్ ఉగ్రవాద దాడి అనంతరం అమెరికా కస్టమ్స్, సరిహద్దు రక్షణ దళం భద్రతా నిబంధనలను కఠినతరం చేసింది. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అమెరికాలోని విమానాశ్రయంలో దిగిన వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారికి ఏదైనా అనుమానం వస్తే ఇక అంతే సంగతులు. ఇప్పటి సంఘటన అలానే జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని 2 యూనివర్సిటీల్లో చేరడానికి వచ్చిన విద్యార్థులను పరీక్షిస్తే తప్పుడు ధృవపత్రాల అంశం బయటపడింది.
వెంటనే అమెరికా అధికారులు మన విద్యార్థుల్ని తిరిగి భారత్కు వెళ్లిపోవాల్సిందిగా కోరారు. అమెరికా ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఆ 2 సంస్థల్లో చదువుకునేందుకు ఇప్పటికే శాన్ ఫ్రాన్సిస్కో చేరిన విద్యార్థులను FBI అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. అందుకే ఆ దేశ భద్రతా విభాగాల సూచనతో ఆ యూనివర్సిటీల్లో చేరేందుకు బయలుదేరిన మరికొందరు విద్యార్థులను అమెరికా తీసుకెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తిరస్కరించింది. ఈ పరిణామాలన్నీ చూసి అమెరికాలోని తానా సహా ఇతర తెలుగు సంఘాలు మన విద్యార్థుల కోసం రంగంలోకి దిగి పరిస్థితిని కూలంకషంగా పరిశీలించాయి. తప్పు జరిగింది వాస్తవమని గుర్తించి ఏ సహాయం చేయలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ సహాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు విద్యార్థులను విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది అడ్డుకోవడాన్ని తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. అమెరికా ప్రభుత్వ తిరస్కరణకు గురైన విద్యార్థుల్లో బీటెక్ చేసిన విద్యార్థులే 90% మంది ఉన్నారు. 19 మంది విద్యార్థులు ఈ నెల 15న ఎయిర్ ఇండియా విమానంలో US చేరుకున్నారు. విమానం దిగగానే అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు విద్యార్థుల బ్యాంక్ లోన్ వివరాలు, ఇతర సర్టిఫికెట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 36 గంటల విచారణ తర్వాత వారిని భారత్కు తిరిగి పంపారు. మరో 4 రోజుల తర్వాత అంటే ఈ నెల 19న మరికొందరు తెలుగు విద్యార్థులు హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లగా ఇదే పరిస్థితి ఎదురైంది. దిక్కుతోచని విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు ఈ నెల 21న హైదరాబాద్లోని ఎయిర్ ఇండియా కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. జనవరి 5 నుంచి 10 వరకు సిలికాన్ వ్యాలీ, నార్త్ వెస్టర్న్ విద్యాసంస్థల్లో జరిగే ఓరియంటేషన్ క్లాసులకు హాజరు కాకపోతే అష్టకష్టాలు పడి చెల్లించిన లక్షల రూపాయలు వృధా కావడం సహా విద్యా సంవత్సరం నష్టపోతామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్ నుంచి ఏం కాదు రండి అంటారు. ఆడ కస్టమ్స్ ఇంకా బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఆపుతున్నారు. మాకు ఎంత టార్చర్ అంటే టార్చర్ చూపించారు భయ్య. నాతోని 11 మందిని పంపించారు ఎయిర్ ఇండియా ఫ్లైట్లోకి వెనక్కి. మమ్మల్ని ఢిల్లీలో 20 గంటలు లూజ్ పెట్టారు భయ్య. మాకు వీసా ఎందుకు ఇచ్చారు? అసలు వీసా ఎందుకు ఇచ్చారు? వద్దంటే మేము వేరే చూస్తే మేము పోతుండే కదా. ఎందుకు ఈ వీసా వచ్చేందుకు? ఇప్పుడు మా పాస్పోర్ట్ ఖరాబ్ చేసుకున్నట్టే కదా భయ్య. ఇదంతా పాస్పోర్ట్ ఖరాబ్ అయింది మొత్తం. ఇప్పుడు వేరే కంట్రీ పోదామన్నా కూడా ఇది ఒకటి ఉన్నది. మాకు రెడ్ స్టాంప్ లా పడిపోయింది. మేము క్రిమినల్ లాగా చూస్తాం. ఇల్లీగల్ పోయినాం, ఇల్లీగల్ చేసినామంటున్నది. వేరే కంట్రీ పోతే యాక్సెప్ట్ చేస్తారా? మా జీవితం మొత్తం ఖరాబ్ అయినట్టే కదా. ఫ్యూచర్లో ఎవరు చూస్తారు సార్ మమ్మల్ని? ఇన్ని సమస్యలు ఉన్నా ఉన్నత విద్య కోసం మన విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్ని ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఏటా ఎంతమంది భారతీయులు విద్య కోసం విదేశాలకెళ్తున్నారు? వారికి విదేశీ విద్యపై ఎందుకంత ఆసక్తి అంటే ఈ పరిస్థితికి అనేక కారణాలు. ఉపాధి అవకాశం, ఆర్థికంగా ఉన్నత శిఖరాల్ని అందుకునే లక్ష్యంతోనే దేశం నుంచి ఎక్కువ మంది విద్యార్థులు విదేశీ విద్య ఎంచుకుంటున్నారు. అందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ తదితర దేశాలు స్నేహహస్తం అందిస్తున్నాయి. పాఠ్యాంశాల్లో ఉన్నత ప్రమాణాలు, విస్తృతమైన ఇంటర్న్షిప్, అత్యాధునిక సాంకేతిక వసతులు, పరిజ్ఞానం, వృత్తిపరంగా ఉన్నత అవకాశాలు విదేశీ విద్యలో దొరుకుతాయనేది మన విద్యార్థుల భావన. స్వదేశంలో నాణ్యమైన విద్య లేకే విదేశాలకు వెళ్లాల్సి వస్తోందన్న వాదన లేకపోలేదు. భారత్లో మొత్తం 700 యూనివర్సిటీలు ఉండగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగినవి పదుల సంఖ్యలో కూడా లేవు. ఈ పరిస్థితులే అమెరికాలో సిలికాన్ వ్యాలీ విశ్వవిద్యాలయం, నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ కళాశాల వంటి పేరులేని విద్యాసంస్థల వైపు విద్యార్థులు వెళ్లేందుకు కారణమవుతోంది. అన్ని కోర్సెస్ ఆఫర్ చేయడం మన ఇండియన్ యూనివర్సిటీస్కి ప్రస్తుత పరిస్థితిలో సాధ్యం కాని పరిస్థితి ఉంది. అందువల్ల మన కామన్ ఇండియన్ యూత్ కామన్ ఫీలింగ్ ఏమిటంటే, మనం ఏదైనా ఫ్యూచర్లో ఇఫ్ యూ వాంట్ టు రూల్ ద రూస్ట్, ఫారిన్ వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి పర్టికులర్ కోర్స్ ఏదైతే ఇండియాలో లేదో ఆ కోర్సులో ప్రొఫెస్ చేసి డెఫినెట్గా వీ కెన్ బికమ్ నెంబర్ 1 ఇన్ దట్ ఫీల్డ్ అనే ఉద్దేశంతో చాలామంది నిజంగా ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళు చాలామంది దీనికోసం వెళ్తున్నారు. నిజానికి విశ్వవిద్యాలయాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు ఎప్పటినుంచో సూచిస్తున్నారు. ఆయా దేశాల్లో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యాసంస్థల్లో చదివేందుకు వెళ్లే విద్యార్థుల సంఖ్య దేశంలో ఈ ఏడాది గుర్తించిన లెక్కల ప్రకారం 3 లక్షలు దాటింది. ఇందులో అమెరికా రాష్ట్రాలకు విద్యార్జన పేరుతో వలస వెళ్లేవారిదే అగ్రస్థానం. ఏటా అమెరికా ఒక్క దేశానికే సుమారు 1,80,000 మంది భారతీయ విద్యార్థులు వెళుతున్నారు. 25,000 మంది వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటున్నారు. విదేశాల్లో చదివే మన విద్యార్థులు నిర్దేశిత సమయంలో పార్ట్ టైం ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా భారతీయుల్లో 60% మంది తాత్కాలిక గడువు ఉద్యోగాలు చేస్తున్నారు.
వాస్తవానికి విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు ఆయా దేశాలు నిర్వహించే ప్రామాణిక పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికాకు వెళ్లాలనుకుంటే ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ ఈటీఎస్ పేరిట నిర్వహించే శాట్, జీఆర్ఈ, టోఫెల్ వంటి భాషార్హత పరీక్షల్లో విద్యార్థులు సఫలం కావాల్సి ఉంటుంది. ఇదే తరహాలో ఉండే మరో పరీక్ష ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ IELTS. ఈ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే విదేశాల్లో చదవాలన్న లక్ష్యంలో ముందడుగు వేసినట్టే. ఇక్కడే విద్యార్థులు తప్పుడు ధృవపత్రాలు, అర్హత లేదని తెలిసినా ఏదొక విశ్వవిద్యాలయంలో సీటు వస్తే చాలులే అనే ధోరణి అక్కడ అక్రమ ప్రవేశాలకు తావిస్తోంది. చదవాలనుకున్న కోర్సుకు ఏ దేశంలో డిమాండ్ ఉంది, ఏ దేశంలోని ఏ విశ్వవిద్యాలయం, విద్యాసంస్థ మెరుగైన శిక్షణ ఇస్తోందన్న అంశాలపై విద్యార్థులు క్షుణ్ణంగా అంచనా వేసుకోవాలి. అర్హత పరీక్షలో మెరిట్ ఆధారంగా వివిధ విద్యాసంస్థల్లో అసిస్టెంట్షిప్ దొరుకుతుంది. సెమిస్టర్కు 10 నుంచి 20 మందికి మాత్రమే ఫండింగ్ లాంటి అవకాశాలు లభిస్తాయి. అందుకే విద్యార్థులు ఈ విషయాలపై స్పష్టమైన అవగాహనతో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గుర్తింపు లేని విద్యాసంస్థలో చదువుకోవడం వల్ల వచ్చే ఉపాధి అవకాశాలు తక్కువే. అయినా అలాంటి విశ్వవిద్యాలయాల్లో చేరడానికి మన విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. కారణమేదైనా నిలువునా మోసపోతున్నారు. ఇంటర్నెట్లో సమాచారం విస్తృతంగా లభించినా వాటి సాధికారతపై సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది. సరైన సమాచారం, ఆర్థిక సహకారం లేకుండా విదేశాల్లో కాలుమోపి ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా విద్యార్థులు, తల్లిదండ్రులు విదేశీ విద్యపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని ఇటీవలి ఉదంతం చాటి చెబుతోంది. విదేశాల్లోనే విద్య వేలాది మంది విద్యార్థుల స్వప్నం. విదేశీ ప్రయాణంలో ప్రతి ముగ్గురులో ఒకరి కలల సౌధం అమెరికా. ఆంక్షల పరిమితులు దాటుకుంటూ ఏటా లక్షలాది మంది అగ్రరాజ్యం వైపు పరుగులు తీస్తున్నారు. ఈ బాటలోనే కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. కాళ్లకు సంఖ్యలతో ట్రైవాలీ అవమానం తరహాలోనే అగ్రరాజ్యం మరోసారి భారత విద్యార్థులకు అప్రమత్తత సంకేతం పంపింది. అసలు ఉన్నత విద్యాభ్యాసం కోసం మనవాళ్లు అమెరికానే ఎందుకు ఎంచుకుంటున్నారు? చదువుకునేందుకు వెళ్తున్న వారిని అనుమతించేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారు? విదేశీ చట్టాలపై మన వారికి ఉన్న అవగాహన ఎంత? ఈ ఘటనలపై భారత ప్రభుత్వం చెబుతున్న సమాధానం ఏంటి? మంచి భవిష్యత్తు, లక్షల్లో సంపాదన, సొంత ఊరు, బంధువుల్లో అమితమైన గౌరవం. ఈ తరహా ఆలోచనే భారతీయ విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాలకు వేలంవేరీగా వరుస కట్టిస్తోంది. నాణ్యమైన విద్య కంటే ఆయా దేశాల్లో ఉద్యోగాలు వెతుక్కొని స్థిరపడిపోవచ్చనే ఆశే విదేశాల వైపు చూసేలా చేస్తోంది. ఈ విషయంలో భారత్ కన్నా ముందుంది చైనా. చైనా నుంచి ఏకంగా 6.5 లక్షల మంది వివిధ దేశాల విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారు. విదేశీ వర్సిటీలకు విద్యార్థులను అందించే దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. ఇది గొప్ప విషయమే అయినా ప్రస్తుత సిలికాన్, నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రైవాలీ నకిలీ విశ్వవిద్యాలయాలు, విద్యార్థుల మరణాలు మన విద్యార్థుల అప్రమత్తతను ప్రశ్నిస్తున్నాయి. విదేశాలకు వెళ్లే ప్రతి ముగ్గురు భారతీయ విద్యార్థుల్లో ఒకరు అమెరికానే కలల సౌధంగా ఎంచుకుంటున్నారు. బ్రిటన్లో వీసా నిబంధనలు కఠినతరంతో 2013తో పోలిస్తే 2014లో భారతీయ విద్యార్థుల సంఖ్య 10% పడిపోయింది. ఈ క్రమంలో అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, చైనా, సింగపూర్, న్యూజిలాండ్, కెనడాల్లో మన విద్యార్థుల చదువు పేరుతో ఉపాధి ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా వెళ్లే మనవారికి సంబంధించి 4 ఏళ్లుగా కొద్ది హెచ్చుతగ్గులున్నా గరిష్టంగా 1,00,000 మేరకు విద్యార్థులు వెళుతున్నారు. 2014-15లో ఈ సంఖ్య అనూహ్యంగా 29.4% పెరిగింది. విదేశాలకు విద్యార్థుల సంఖ్య వేల నుంచి లక్షలకు చేర్చడంలో స్టూడెంట్ రిఫరల్ విధానం ప్రధాన భూమిక పోషిస్తోంది. అమెరికాలో పేరులేని విశ్వవిద్యాలయాలను బతికిస్తున్న పథకం ఇది. ఓ రకంగా ఇదే విధానమే అమెరికా ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ దృష్టిలో పడింది. విద్యార్థిని చేరిస్తే ఇంత మొత్తం ఇస్తామంటూ చైన్ లింక్ వ్యాపారానికి అమెరికాలో కొన్ని విశ్వవిద్యాలయాలు
గత 2 ఏళ్లుగా తెరలేపాయి. ఖర్చులకు ఉపయోగపడతాయని, తమ ఫీజులు తిరిగి రప్పించుకోవచ్చని విద్యార్థులు సొంత రాష్ట్రంలో విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి కనీసం $500 ఎరవేస్తున్న సిలికాన్ వ్యాలీ వంటి విశ్వవిద్యాలయాలు నిబంధనలకు తూట్లు పొడుస్తూ భారతీయ విద్యార్థుల కన్నీళ్లు చూస్తున్నాయి. స్టూడెంట్ రిఫరల్ స్కీమ్ను యథేచ్ఛగా నడుపుతున్న విశ్వవిద్యాలయాలు అమెరికాలో ఉన్నత విద్య సంస్కరణలకు పరోక్షంగా కారణంగా నిలుస్తున్నాయి. వేల సంఖ్యలో అమెరికా వంటి దేశాలు బాట పట్టేలా చేస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే పార్ట్ టైం ఉద్యోగం చేసి డాలర్లు పోగేసుకోవచ్చనే అత్యాశ మనవాళ్లు అమెరికా వంటి దేశాలకు వెళ్లాలన్న ఆలోచనను రేకెత్తిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 25,000 మంది అమెరికాలో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్ నుంచే దాదాపు 10,000 మంది అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్నట్లు సమాచారం. మన దేశం నుంచి 1.8 లక్షల మంది ఆ దేశంలో ఉన్నారు. ఎన్నో ఆశలతో విదేశాల బాటపడుతున్న భారతీయ విద్యార్థులకు విదేశీ చట్టాలపై అవగాహన రాహిత్యం, అనర్హతలు, కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రపంచ దేశాల నుంచి అమెరికా సహా ఇతర దేశాలకు వచ్చే విద్యార్థుల్లో భారతీయ విద్యార్థులే డాక్యుమెంటేషన్లో ఎక్కువగా పొరపాట్లు చేస్తున్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థులకు ఇదే అరణ్యరోదన మిగులుస్తోంది. అమెరికా వర్సిటీలు రుసుములపై అవగాహన లేకపోవడం, కన్సల్టెన్సీలపైనే ఆధారపడడం విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. విశ్వవిద్యాలయాల చరిత్ర తెలుసుకోక కొందరు నిలువునా మోసపోతున్నారు. కొన్నేళ్ల క్రితం ట్రైవాలీ యూనివర్సిటీ నిర్వాకం ఇలానే బయటపడింది. ఆ విశ్వవిద్యాలయానికి గుర్తింపే లేదని భారత విద్యార్థుల కాళ్లకు సంకెళ్లు వేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇంచుమించు అలాంటి ఉదంతమే ప్రస్తుత కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ కళాశాల ఘటన మన విద్యార్థులను ముందుగా మేలుకునేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఈ 2 విశ్వవిద్యాలయాలకు అక్కడి ప్రభుత్వ అనుమతి ఉంది. 100 మందిని చేర్చుకోవాల్సిన ఆ విశ్వవిద్యాలయాలు మార్కెట్ మాయాజాలంతో 10 ఎక్కువగా విద్యార్థులను చేర్చుకుని కాసుల కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ తరహా విశ్వవిద్యాలయాలు అమెరికాలో కోకొల్లలు. వీసాకి వెళ్ళినప్పుడే వాళ్ళు కొన్ని ప్రికాషనరీగా కొన్ని ముందుగా జాగ్రత్తలుగా తీసుకొని వాళ్ళు చేరబోయేటువంటి విశ్వవిద్యాలయాల గురించి ముందుగా ఒక అవగాహన ఏర్పరచుకొని వాళ్ళతోటి కమ్యూనికేషన్ చేసి అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. వీసా అధికారులకి ఇవి ఏ యూనివర్సిటీలో వాళ్ళు చేరుతున్నారు అనేది ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పినప్పుడు కొంతవరకు దీన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. యూజీసీ అనేటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఢిల్లీ వాళ్ళు ఈ ఫేక్ ఫారిన్ యూనివర్సిటీస్ కూడా ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని అది కూడా విద్యార్థులకు అందుబాటు చేసినట్లయితే అసలు ఈ సమస్య అనేది రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అమెరికా వెళ్లే విద్యార్థులు ఆ దేశ నిబంధనలు, అక్కడి కఠినమైన శిక్షలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. GRE, టోఫెల్, GMAT, IELTS వంటి పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే విద్యార్థులకు అమెరికా వర్సిటీలు అడ్మిషన్ ఇవ్వడానికి అంగీకరిస్తూ I-20ని జారీ చేస్తాయి. కొన్ని వర్సిటీలు ఈ స్కోర్ పట్టించుకోవు. ఆంగ్లం రాకున్నా వచ్చేయండంటూ అడ్మిషన్లు నింపుకునేందుకు విద్యార్థుల డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారం ఇచ్చినా సులభంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ఫీజులకు భయపడి పేరులేని యూనివర్సిటీల్లో చేరొద్దని స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా ముందర చెప్పేటప్పుడు తగిన రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి యూనివర్సిటీ అక్రిడియేషన్స్ ఏమున్నాయి దీనికి యూనివర్సిటీస్కి, గవర్నమెంట్ US కాన్సులేట్ వెబ్సైట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, వాళ్ళు అక్రిడియేషన్స్ ఏమున్నాయి, ఎప్పటి నుంచి ఉంది, ఎంతమందిని రిక్రూట్ చేశారు, వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా ఉంది, అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇవాళ ఇంటర్నెట్లో దొరుకుతుంది. సో ఇవన్నీ చూసుకొని తెలుసుకొని తర్వాత యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడం మంచిదని మా అభిప్రాయం. పిల్లలు చదువులో ఎలా ఉన్నారు, డిగ్రీలో వారు ఎంత శాతం మార్కులు సాధించారు, GREలో మెరుగైన స్కోర్ సాధించారా లేదా అన్నది పట్టించుకోకుండానే చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని అమెరికా పంపుతున్నారు. విద్యార్థులు సామర్థ్యం అంచనా వేసుకోకుండానే అమెరికా విమానం ఎక్కేస్తున్నారు. పొలం, ఆస్తులు కుదవపెట్టి పిల్లలను అమెరికా పంపించిన తల్లిదండ్రులు సకాలంలో రుణం చెల్లించలేక యాతన అనుభవిస్తున్నారు. అమెరికా విద్య కోసం అప్పు చేసిన వారిలో ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 46.53% మంది డిఫాల్టర్ల జాబితాలో చేరినట్లు
బ్యాంకు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మన దేశం నుంచి విద్యార్థుల్లో అత్యధికులు తాత్కాలిక ఉద్యోగాలకే ప్రాధాన్యమిచ్చి చదువులు పక్కన పడేస్తున్నారు. ఫలితం అత్యవసర మార్కులతో ఉత్తీర్ణులవుతున్నారు. వీరి దరఖాస్తులను కంపెనీలు ఇంటర్వ్యూ కంటే ముందే తిరస్కరిస్తున్నాయి. దేశంలో అత్యధిక విదేశీ విద్యా కన్సల్టెన్సీలు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ సంఖ్య తెలుగు రాష్ట్రాల్లోనే అధికం. అమెరికాలో ప్రవేశం కల్పిస్తామంటూ వేలంవెర్రిగా కన్సల్టెన్సీలు మనకు కనిపిస్తున్నాయి. GRE స్కోర్ లేకపోయినా పర్వాలేదంటూ పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాయంటే అమెరికా విద్యా వ్యాపారం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో మాస్టర్ డిగ్రీ చదువుకోవడానికి కనీస అర్హత GRE. 340 మార్కులకు ఉండే ఈ పరీక్షలో 320 దాటితేనే అమెరికాలోని టాప్ 25 యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం ఉంటుంది. GRE స్కోర్ 300 పైన, టోఫెల్ స్కోర్ 85, IELTS స్కోర్ 7.5 ఉంటే తప్ప టాప్ 100 వర్సిటీల్లో సీటు దొరకదు. భారతీయ విద్యార్థులు డిమాండ్ దృష్టిలో ఉంచుకుని కాలిఫోర్నియా, టెక్సాస్, అరిజోనా, ఒక్లహోమా, ఇలినాయిస్ వంటి రాష్ట్రాల్లో వర్సిటీలు ఒక్కొక్కటి 8 నుంచి 10 బ్రాంచీలు ఏర్పాటు చేసి MS డిగ్రీ ఆఫర్ చేస్తుండడం భారతీయుల అత్యాశను సొమ్ము చేసుకుంటున్న తీరుకు నిదర్శనం. GREలో 265, టోఫెల్లో 55, IELTSలో 5.5 వస్తే చాలు సీట్లు ఆఫర్ చేస్తున్నాయి. కళాశాలలు JNTU పరిధిలోనే ఉన్నాయి. ఇది కాక ఉస్మానియా యూనివర్సిటీ, ఇది కాక JNTU కాకినాడ, ఇలాంటి వాటిల్లో అనుబంధ కళాశాలలు కొన్ని వందలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కళాశాలలోనే సీటు సంపాదించలేనటువంటి మీ విద్యార్థి విదేశాలకు వెళ్ళిన తర్వాత నాణ్యమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించగలడా? అది ముందున్నటువంటి ప్రశ్న. ఆన్సర్ ఏమిటి దానికి? సంపాదించలేడు. ఈ 750 కాలేజీల్లోనే సీటు సంపాదించలేనటువంటి మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ విదేశాలకు పంపిస్తే మీరు ఆర్థికంగా నష్టపోవడం, మానసికంగా కుంగిపోవడం, ఆ కుర్రాడికి ఏ విధమైనటువంటి కళాశాలలోనూ అడ్మిషన్స్ రాకపోవడం, ఒకవేళ వచ్చిన 500 విశ్వవిద్యాలయాలకి అక్కడ ఊరు పేరు దిక్కు దివాణం లేనటువంటి అమెరికాలో ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ కోసమే ఇటువంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టారనుకోండి, ఇక్కడ సక్సెస్ రేట్ లేదు, అక్కడ సక్సెస్ రేట్ లేదు. విదేశాల నుంచి చదువుకునేందుకు విద్యార్థులకు గేట్లు ఎత్తివేసిన అమెరికా ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం తలుపులు మూసేస్తోంది. H1B వర్క్ పర్మిట్ వీసాలపై ఆంక్షలు విధించడమే అందుకు నిదర్శనం. అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేసేందుకు గతేడాది మన దేశం నుంచి 1.34 లక్షల మంది వెళ్లారు. ఒక్కో సెమిస్టర్కు సగటున $6,000 ఫీజు కట్టిన 3 సెమిస్టర్లకు కలిపి దాదాపు 15.9 వేల కోట్ల రూపాయలు చెల్లించారని భావించవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.